Hi friends, welcome to NMR Study Circle. ఈ రోజు క్లాస్లో జనరల్ అవేర్నెస్ పార్ట్ 2లో భాగంగా 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. మరిన్ని బిట్స్ గురించి కానీ క్లాసెస్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, పార్ట్ 22లో ఫస్ట్ బిట్ Khalsa Army was founded by Khalsa Army స్థాపించిన వారు ఎవరు అంటే గురు గోవింద్ సింగ్. ఖల్సా ఆర్మీ స్థాపించిన వారు గురు గోవింద్ సింగ్. ఇది ఎప్పుడు స్థాపించారంటే 1699 1699 ఇయర్లో స్థాపించడం జరిగింది. ఈ ఖల్సా ఆర్మీ అనేది దేనికి సంబంధించిందంటే సిక్కు మతానికి సంబంధించింది. సిక్కు మతంకి సంబంధించింది. ఈ వైశాఖి పండుగ రోజున కలశ స్థాపన అనేది జరుగుతుంది. వైశాఖి పండుగ రోజున కలశ స్థాపన అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ బిట్, బై డిఫాల్ట్ యువర్ డాక్యుమెంట్ ప్రింట్ ఇన్ ద మోడ్. విచ్ మోడ్? ఏ మోడ్ లో ప్రింట్ అవుతుందంటే నార్మల్ గా portrait. Option B is the right answer. Portrait. మిగతా ఏ ల్యాండ్స్కేప్ లో కానీ మిగతా ఎలా కావాలన్నా మనం పేజ్ సెటప్ అనేది చేసుకోవాలి. కానీ ఆటోమేటిక్ గా నార్మల్ గా అయితే పోర్ట్రైట్ లో ప్రింట్ అవుతుంది. థర్డ్ వన్, which among the following commodities is transported in the greatest bulk by the Indian Railways? ఇండియన్ రైల్వే ద్వారా ఎక్కువగా రవాణా అయ్యే సరుకు ఏది అంటే కోల్. బుక్ అనేది ఎక్కువగా ఇండియన్ రైల్వే ద్వారా రవాణా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, the word function that correct text as a type is referred to as. మనం ఏదైనా వర్డ్ అనేది సిస్టంలో టైప్ చేసేటప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఏంటి వాడుతాం అంటే ఆటో కరెక్ట్. మిస్టేక్స్ అనేవి ఈ ఆటో కరెక్ట్ ద్వారా తొలగిపోతాయి. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, త్రివేణి, that means tri-junction of Ganga, Yamuna, Saraswati is in the city of. అంటే గంగా యమున సరస్వతిని ఈ మూడు కలిపి ప్రదేశాన్ని త్రివేణి సంగమం అంటాం. అక్కడ ఉన్న సిటీ ఏంటి అంటే అలహాబాద్. అక్కడ ఉన్న సిటీ అలహాబాద్. సో ఫిఫ్త్ వన్ ఆన్సర్ అలహాబాద్. అయితే ఇక్కడ ఆప్షన్స్ వచ్చాడు వారణాసి ఏ నది ఒడ్డున ఉన్నది అంటే గంగా రివర్, గంగా నది ఒడ్డున ఉన్నది. అదేవిధంగా హరిద్వార్ కూడా గంగా నది ఒడ్డున కలదు. ఈ సిటీ కూడా గంగా నది ఒడ్డున కలదు. అయోధ్య సరయూ నది ఒడ్డున కలదు. సరయూ నది ఒడ్డున గంగా నది అనేది సరయూ నది ఒడ్డున అయోధ్య పట్టణం కలదు. నెక్స్ట్ వన్, which is the largest archipelago in the world? లార్జెస్ట్ ఆర్కియోపెలగో ఏంటంటే ఇండోనేషియా. అదే ఇండియాలో ఉన్న లార్జెస్ట్ ఏంటంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్. లార్జెస్ట్ ఆర్కియోపెలగో ఇన్ ఇండియా ఇస్ గ్రేట్ నికోబార్ ఐలాండ్. గ్రేట్ నికోబార్ ఐలాండ్. నెక్స్ట్ వన్, సెవెంత్ వన్, కన్యాకుమారి ఈజ్ లొకేటెడ్ ఇన్. కన్యాకుమారి ఏ రాష్ట్రంలో ఉన్నదంటే తమిళనాడు. ఇది కన్యాకుమారి భారత ద్వీపకల్పానికి చిట్ట చివర
భారత ద్వీపకల్పానికి చిట్ట చివరి ఆగ్రహం, దక్షిణ దిక్కున గల చిట్ట చివరి ఆగ్రహము ఏది అంటే కన్యాకుమారి. నెక్స్ట్, ఈ కన్యాకుమారి 3 సముద్రాల కలయిక గల ప్రదేశం. 3 సముద్రాలు కలయిక గల ప్రదేశం ఏది అంటే కన్యాకుమారి. 3 సముద్రాలు ఇక్కడ కలుస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, 8th one, which of the following river is known as Behar ka Sok అంటే బేహర్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు అంటే కోసి. బేహర్ దుఃఖదాయిని కోసి నదిని పిలుస్తారు. ఇది గంగా యొక్క ఉపనదుల్లో 2వ పెద్ద ఉపనది. కోసి నది గంగా నది యొక్క ఉపనది. గంగా నది యొక్క ఉపనదిలో 2వ అతి పెద్ద ఉపనది. అదేవిధంగా ఇక్కడ సన్ అని ఇచ్చారు. సన్ ఒకటి ఇచ్చారు చూడండి. సన్ అనేది గంగా నది యొక్క ఉపనదుల్లో ఇది ఒకటి. యమున గంగా నది యొక్క ఉపనది అండ్ సన్, ఈ 2 కూడా గంగా నది యొక్క ఉపనదులే. ఈ సన్ అనేది దీని యొక్క సోర్స్ ఎక్కడ ఉన్నదంటే అమర్కంటక్. అంటే అమర్కంటక్ లో ఈ సన్ అనే ఉపనది అనేది పుట్టడం జరుగుతుంది, మధ్యప్రదేశ్ లో గల అమర్కంటక్ లో. ఓకే, కావేరి. కావేరి అంటే కర్ణాటకలోని తలకావేరి ప్రదేశము. ఈ కావేరి నది అనేది కర్ణాటక, తమిళనాడు గుండా ప్రవహిస్తుంది. కర్ణాటక, తమిళనాడు గుండా ప్రవహిస్తుంది. ఓకే, బీహార్ కా సాక్. బీహార్ యొక్క దుఃఖదాయిని ఏ నదిని పిలుస్తారంటే కోసి. నెక్స్ట్ వన్, which festival is celebrated on the first day of Chaitra after Holi festival? హోలీ ఫెస్టివల్ తర్వాత జరుపుకునే ఫెస్టివల్ ఏది అంటే గాంగ్వర్. గాంగ్వర్ అనేది మొదటిగా జరుపుకుంటారు. ఎక్కడంటే రాజస్థాన్లో జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, 10th one, in which year was the Desert Development Program started in Rajasthan? డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రాజస్థాన్ లో ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1977 to 78. 1977 to 78 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. అదే ఇండియాలో తీసుకుంటే, ఇండియా మొత్తం తీసుకుంటే 1994 to 95 లో డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. మొదటగా 5 రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరి సిఫార్సుల మేరకు అంటే హనుమంతరావు కమిటీ సిఫార్సుల మేరకు. హనుమంతరావు కమిటీ సిఫార్సుల మేరకు ఈ డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, which battle was fought between Akbar and Rana Pratap of Mewar? అక్బర్ కి మేవార్ రాజు అయినటువంటి రాణా ప్రతాప్ కి మధ్య జరిగిన యుద్ధాన్ని ఏమంటారు అంటే బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్. బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్. ఇది ఎక్కడ జరిగింది అంటే ఇది ఏ ఇయర్ అంటే 1576 లో జరిగింది. అయితే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1757. బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు. బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు ఎప్పుడు జరిగిందంటే 1526.
పానిపట్ యుద్ధం జరిగింది. అదేవిధంగా బ్యాటిల్ ఆఫ్ చాందవార్ అనేది 1194లో ఈ యొక్క యుద్ధం జరిగింది. అయితే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది అంటే బ్రిటిష్ వారికి, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది బ్రిటిష్ వారికి, బెంగాల్ ఫ్రెంచ్ వారికి. ప్లాసీ యుద్ధం అనేది బ్రిటిష్ వారికి ఆపోజిట్ గా బెంగాల్ నవాబు అండ్ ఫ్రెంచ్ వారు. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఇందులో బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అన్నారు. బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు మొదటి పానిపట్ యుద్ధం ఎవరో జరిగిందంటే బాబర్కు ఇబ్రహం లోడికి, బాబర్కి ఇబ్రహం లోడికి మధ్యన జరిగింది. బ్యాటిల్ ఆఫ్ చాంద్వార్ అనే యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగిందంటే మహమ్మద్ గోరీకి మరియు జయచంద్ర, వీరిద్దరికి మధ్య బ్యాటిల్ ఆఫ్ చాందవార్ అనే యుద్ధం అనేది జరిగింది. నెక్స్ట్ వన్. విచ్ ఇస్ ద క్లోజెస్ట్ సిటీ టు ద జియోగ్రాఫికల్ సెంటర్ ఆఫ్ ఇండియా? నాగపూర్. ఆన్సర్ ఈజ్ నాగపూర్, మహారాష్ట్రలో. ఇది జియోగ్రాఫికల్ సెంటర్ కి క్లోజెస్ట్ సిటీ. దట్ మీన్స్ 0 మైల్ స్టోన్ అనేది నాగపూర్ సిటీలో ఉన్నది. 0 మైల్ స్టోన్. 0 మైల్ స్టోన్ ఎక్కడ ఉన్నదంటే నాగపూర్ లో ఉన్నది. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ ఫిస్కల్ ఆర్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ ఇండియా? ఇండియాలో ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు అంటే 31st మార్చ్ టు ఏప్రిల్ 1st, లేదా ఏప్రిల్ 1st నుంచి మార్చ్ 31st వరకు ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ గా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద టైం డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ స్టాండర్డ్ టైం అండ్ గ్రీన్విచ్ మెరీడియన్ టైం? ఇండియన్ స్టాండర్డ్ టైం కి గ్రీన్విచ్ మెరీడియన్ టైం కి మధ్య ఉన్న టైం గ్యాప్ ఎంత అంటే 5.5 hours. 5.5 hours అంటే 5.5 గంటలు ఉంటుంది. గ్రీన్విచ్ అంటే 0 degrees లాంగిట్యూడ్. గ్రీన్విచ్ టైం అంటే 0 degrees లాంగిట్యూడ్. అదేవిధంగా హైయెస్ట్ ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే 82 degrees 58 ఈస్ట్ లాంగిట్యూడ్. ఈస్ట్ లాంగిట్యూడ్ 82 degrees 58 minutes ఈస్ట్ లాంగిట్యూడ్. అందువల్ల మీ రెండింటి మధ్య టైం గ్యాప్ ఎంత ఉంటుందంటే 5.5 hours ఉంటుంది. నెక్స్ట్ వన్. 15th one. In which year was Jana Gana Mana adopted as the national anthem? Jana Gana Manani నేషనల్ యాంథమ్ గా ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు అంటే ఆప్షన్ సి 1950 January 24th దీని భారత రాజ్యాంగం ఆమోదించడం జరిగింది. అప్పటి నుండి ఇది భారత జాతీయ గేయంగా జనగణమనని తీసుకోవడం జరిగింది. అయితే ఈ జనగణమనని మొదటిసారిగా 1911 కలకత్తా సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ పాడారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తా సమావేశంలో పాడారు. ఆ తర్వాత 1912లో తత్వబోధిని అనే పత్రికలో దీన్ని ప్రచురించడం జరిగింది. తత్వబోధిని పత్రికలో దీన్ని ప్రచురించడం జరిగింది జనగణమనని. ఈ జనగణమన పాడేటప్పుడు దాని టైమింగ్ ఎంత ఉంటుందంటే 52 seconds ఉంటుంది. 52 seconds. నెక్స్ట్ వన్. త్రూ
Which of the following district of Rajasthan does the Tropic of Cancer passes by? ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనే రేఖ రాజస్థాన్లో ఏ ప్రాంతం గుండా వెళ్తుందంటే బన్సవార. దెన్ నెక్స్ట్ వన్, ద లార్జెస్ట్ డ్యామ్ ఏది అంటే ఇండియాలో బాక్రానంగల్ డ్యామ్. ఇది ఏ నది పైన ఉన్నదంటే సట్లెజ్ నది పైన ఉన్నది. లార్జెస్ట్ డ్యామ్ బాక్రానంగల్ డ్యామ్, ఇది సట్లెజ్ నది పైన ఉంది. పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుల మధ్య ఉన్నది ఇది. అదేవిధంగా హీరాకుడ్ ప్రాజెక్ట్ అంటే ఇండియాలో అతి పొడవైన డ్యామ్ అనేది హీరాకుడ్ డ్యామ్. ఇది ఒరిస్సాలో ఉన్నది. ఒరిస్సాలో మహానది పైన నిర్మించడం జరిగింది. నెక్స్ట్ నాగార్జున సాగర్ గుంటూరు నల్గొండలో ఉన్నది. ఇది కృష్ణా నది పైన నిర్మించారు. నాగార్జున సాగర్ అనేది కృష్ణా నది పైన నిర్మించారు. ఇంకా ఆప్షన్ ఏలో మథున్ డ్యామ్ అనేది ధన్బాద్ అంటే జార్ఖండ్ లో ఉన్నది. ఏ రివర్ పైన అంటే బరక్కర్ రివర్ పైన ఈ మథున్ డ్యామ్ అనేది ఉన్నది. సో 17th వన్ ఆప్షన్ ఏంటంటే లార్జెస్ట్ డ్యామ్ అనేది బాక్రానంగల్, లాంగెస్ట్ డ్యామ్ అయితే హీరాకుడ్. Next one, 18th. Which of the following invented algebra? Algebra ni ఇన్వెన్షన్ అనేది ఎవరు చేశారు? భాస్కర. ఇతను రాసింది ఏంటంటే సిద్ధాంత శిరోమణి అనే గణిత గ్రంథాన్ని రచించారు. సిద్ధాంత శిరోమణి గ్రంథంలో 4 భాగాలు ఉన్నాయి. అవి అందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లీలావతి గణితం రచించిన వారు ఎవరు అంటే భాస్కరాచార్యుడు. తర్వాత బీజగణితం, థర్డ్ వన్ గోళ గణితం, ఫోర్త్ వన్ గ్రహ గణితం. ఈ 4 భాగాలు కూడా సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో రచించారు. అదేవిధంగా ఇక్కడ ఆర్యభట్ట ఒక ఆప్షన్ ఇచ్చారు. ఆర్యభట్ట ఇతను రచించిన రచనలు ఏంటంటే సూర్య సిద్ధాంతం, ఎక్లిప్స్ గురించి, ఎర్త్ రొటేషన్ టైం గురించి, అదేవిధంగా పై విలువను ఖచ్చితంగా కనుగొన్నవారు ఎవరు అంటే ఆర్యభట్ట. దాని వాల్యూ 3.1416 పై విలువ ఖచ్చితంగా కనుగొన్నవారు. అందుకే ఈయన పేరు మీద భారతదేశంలో తొలి కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ వన్, a mega city has a minimum population of యొక్క మినిమం పాపులేషన్ ఎంత పాపులేషన్ ఉంటే దాన్ని ఒక మెగా సిటీగా పిలుస్తారంటే 1 crore పాపులేషన్ ఉండాలి. 1 crore అంటే 10 million people. అటువంటివి మన ఇండియాలో 33 మెగా సిటీస్ ఉన్నాయి. 33 మెగా సిటీస్ ఉన్నాయి. 20th one, the languages of Chola rulers చోళులు వాడే భాష ఏదంటే తమిళ్. సో ఈ వీడియోలో మనం 20 బిట్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 23లో 20 బిట్స్ గురించి తెలుసుకుందాం.
ఈ క్లాసులు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.